మందమరి సర్కిల్ పరిధిలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ మరియు రాంగ్ సైడ్ డ్రైవింగ్లో పట్టుబడిన 35 మంది వాహనదారులకు మందమరి సర్కిల్ కార్యాలయంలో శనివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వాహనదారులతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా భాగస్వాములను చేశారు. ఈ సందర్భంగా సీఐ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ, క్షణికానందం కోసం మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోటార్ వాహన చట్టం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. తాగి వాహనం నడిపి దొరికితే రక్తంలో ఆల్కహాల్ నమోదును బట్టి న్యాయస్థానం ద్వారా జైలు శిక్ష మరియు భారీ జరిమానాలు విధించడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణాపూర్ ఎస్ఐ భూమేష్, మందమరి ఎస్ఐ రాజశేఖర్, పోలీస్ సిబ్బంది మరియు వాహనదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దయచేసి మీరందరూ అర్థం చేసుకోండి. ఇప్పుడు చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇంటికాడ మీ అందరూ కూడా మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. మేము చాలాసార్లు మీరు అడ్వర్టైజ్ కూడా చేయడం జరిగింది, చెప్పడం జరిగింది, పబ్లిక్కి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. 31st రోజు కానీ మీకు ఎప్పుడు కూడా తాగి మాత్రం బండి నడపొద్దని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది. పోలీసు వాళ్ళు ఏం చెప్పినా కూడా ఆ టైం వరకు చూసి ఏదో సైడ్ నుంచి కట్టుకోకపోదాం, లేదా పోలీసు వాళ్ళని తప్పించుకోకపోదాం, లేదా ఇంకే రకంగా పోదాం అని చూసే తప్ప మరి తాగి మనం ఇద్దరు బయటకు పోవడం ఎందుకు, మంచి ఇక్కడే వద్దు కూర్చుందాం, సరే ఇక్కడ ఇట్లనే ఉందాం అని ఆలోచన చేసుకుంటే ఎవరికి నష్టం ఉండదు. ఇప్పుడు పట్టడం వలన మీకు నష్టము అంటే ఒక తాగి నడపడం వలన ఎన్నిటికి మనము సమాధానం చెప్పుకోవాలి, ఎంతమందిని మనము ఇబ్బంది పెడుతున్నాం అనేది మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. అవునా కదా? పెద్ద మనిషి కూలి పని చేస్తావు, నువ్వు కూలి పని చేసుకున్నటువంటి రోజు ఇంత సంపాదించుకున్నటువంటి తాయి పని నడుపుకుంటా ఏరిపోతుంది గుద్దినా, లేదా వాళ్ళకి చేయగలరు కూడా, లేదా వాళ్ళకి ఇంకేమైనా జరిగినా, నీకేమైనా జరిగినా కూడా ఎంత పరిస్థితి ఎట్లుంటుంది ఆలోచించండి. తాగంటే ఎవరు దంటలేరు, తాగకుండా మీ ఇష్టం అది. కానీ నడపకండి, బండి నడపకండి.